రెడ్డి గారు, మరి వీరి గురించి తెలుసుకోవాలి, ఆద్య ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏవి చూడాల్సిందే? చూసారు కదండి, ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. మరి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో తెలుసుకుందాము. సార్కి ఫస్ట్ షోకి ఇన్వైట్ చేద్దాం. సార్, వెల్కమ్ టు ద షో. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ. సార్, ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, యు ఆర్ ద కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, రైట్ సార్? ఎస్ మ్యామ్. మీ ఆద్య ఇన్స్టిట్యూషన్లో ఏ విధంగా, అంటే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఏవేవి నేర్పిస్తారు వచ్చి? బేసికలీ అకాడమిక్స్ ఒక పార్ట్ ఉంటుందండి, దాని తర్వాత స్కిల్స్ ఒక పార్ట్ ఉంటుంది. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్స్ చేయాలన్నమాట. సో యాక్చువల్లీ బేసికలీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను అంతా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో చేశాను, లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, యూబీఎస్, హెచ్ఎస్బిసి, కాగ్నిసెంట్, అక్రాస్ ది వరల్డ్, అంటే లండన్, న్యూయార్క్, సిడ్నీ, సింగపూర్. నేను చదివింది ఏంటి అంటే అకౌంటింగ్, బట్ నా సెగ్మెంట్కి వెళ్ళింది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో అక్కడికి వెళ్ళేసరికి అంత నేర్చుకోవడము చేయడం అంతా వేరేది ఉండేది. బట్ వీ డోంట్ నో దట్ ఇలాంటి కెరియర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి అనేసి. సో దాని తర్వాత నాకు తెలిసిందికి అక్కడికి వెళ్ళేసరికి నాకు ఒక స్కిల్ సెట్ కావాలి. ఇట్ మైట్ బి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్ మైట్ బి కంప్యూటర్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. సో అందుకే మేము దానికి అనుకూలంగా జనరల్గా అకాడమిక్స్ ఒక పార్ట్, ఇండస్ట్రీ ఒక పార్ట్ ఉంటుంది. సో అందరు ఫోకస్ చేసేది ఏంటి అంటే ఈ కోర్సెస్ స్టీరియో టైప్ కోర్సెస్ ఉన్నాయి మనకి, ఇంటర్మీడియట్ కోర్సెస్ అయినా డిగ్రీ కోర్సెస్ అయినా కానీ ఇండస్ట్రీ ఏదైతే ఆపర్చునిటీ ఇస్తుందో అది డిఫరెంట్ ఉన్నాయి. సో దట్స్ ద రీజన్ మనం ఏం చేస్తాము అంటే దానికి అనుకూలంగా స్కిల్స్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాము. సో అకాడమిక్సే కాకుండా వీళ్ళకి ప్యారలల్గా స్కిల్స్ నేర్పిస్తే అది కూడా డే 1 నుంచి. సో మనం ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్ వితౌట్ అ సిస్టమ్ ఇమాజిన్ చేయలేం. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ త్రూ అవుట్ ద లైక్ లైఫ్ వాట్ వీ విల్ బి డూయింగ్ ఇస్ మనం పెన్ను పేపర్ పెట్టుకొని టెస్ట్ రాస్తుంటాం, కానీ ఆ స్కిల్స్ రమ్మంటే రావు. సో ప్యారలల్లీ ఏంటి అంటే అది కంప్యూటర్ స్కిల్స్ అయినా, కోడింగ్ స్కిల్స్ అయినా, లేకపోతే ప్రొఫెషనల్ స్కిల్స్ అయినా, నెక్స్ట్ జెన్ స్కిల్స్ అయినా, ఇవన్నీ ప్యారలల్గా నేర్చుకోవాలి. సో అకాడమిక్స్ మెథడాలజీ డిఫరెంట్ పెడతాము, దాని తర్వాత స్కిల్స్ ప్రోగ్రాము నేర్పిస్తాము, అండ్ ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే దే షుడ్ ఆల్ హ్యావ్ ఇంటర్న్షిప్స్ రైట్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్. సో దట్ ఒక్కసారి స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయేసరికి ఈ షుడ్ హ్యావ్ 3 years ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్ అన్నట్టు మేము తీర్చిదిద్దామన్నమాట సిస్టమ్ని. అది ఇంటర్మీడియట్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఎస్ మ్యామ్, ఎగ్జామ్స్ అయిపోయి, ఇఫ్ దే వాంట్ టు జాయిన్ సంథింగ్ ఎల్స్, మీరు ఏ విధంగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు? ఓకే, అయితే యాక్చువల్లీ యూజువల్లీ ఏంటంటే ఒక స్టాండర్డ్ కోర్సెస్ ఉంటాయి, బీకామ్, బీబీఏ, హానర్స్ అది అనేసి. కానీ మేము ఎలా చూస్తాము అంటే స్టూడెంట్స్కి ఉన్న పొటెన్షియల్ ఏంటి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఏ కెరియర్కి వీళ్ళు మ్యాప్ అవుతారు అనేసి. సో ఇతను ఏ కోర్సెస్ తీసుకున్నా కానీ స్టాండర్డ్గా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ కామర్స్ చేస్తుండొచ్చు, కానీ ఐటీ ప్రోగ్రామ్ మీద చాలా మక్కువ ఉంటుంది. సో మేమేం చేస్తాము అంటే బీకామ్ కంప్యూటర్స్లో ఆ కోర్స్ ఉండదు. సో మేము ప్యారలల్గా ఏం చేస్తాము అంటే ఆ కంప్యూటర్ స్కిల్స్ ఏవైతే వీళ్ళకి చాలా అవసరమో ఇండస్ట్రీకి అనుకూలంగా అది మనం ప్యారలల్గా నేర్పిస్తూ ఉంటాం. నేర్పించిన తర్వాత వీళ్ళకి ఏం చేస్తాము అంటే లైవ్ కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తాం. కంపెనీస్ కూడా యాక్చువల్లీ చాలా కావాలి వీళ్ళ పిల్లలు. సో వీళ్ళు కూడా మాతో లయస్ అయిపోయి ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి కూడా మ్యాన్ పవర్ దొరుకుతుంది అనమాట. సో దే ఆల్సో ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్స్లో కూడా పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ 5,000 నుంచి 70,000 per month బిఫోర్ కంప్లీటింగ్ డిగ్రీ కూడా దే ఆర్ ఎర్నింగ్ అనమాట.
సో మోర్ దెన్ ఎర్నింగ్ ఈ ఎక్స్పీరియన్స్, ఈ స్కిల్స్ చాలా మ్యాటర్ అవుతాయి అన్నమాట. అది మేడం. సార్ మీరు చెప్పినట్లయితే కోర్సెస్ అన్నారు 10+2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ ఒక క్యాండిడేట్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి ఏ సూటబుల్ కోర్స్ ఉంటుంది? యూజువల్లీ ఎంపీసీ చేసినప్పుడు ఐఐటి ఆస్పైర్ చేస్తారు. సక్సెస్ రేట్ ఆఫ్ ఐఐటి ఎలా ఉంటుందంటే <1% ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే అందరూ ఆ 1% బ్రాకెట్లో ఫాలో అవ్వరు, కానీ వాళ్ళకి వేరే వేరే ఇంట్రెస్ట్, స్కిల్ సెట్ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎంపీసీ చేసిన వాళ్ళు నేను ఐఐటికి ప్రిపేర్ అవ్వాలన్నా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకే ప్రిపేర్ అవ్వాలి. కానీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గనక ఒక కంపెనీకి వెళ్ళి పని చేయాలంటే డైరెక్ట్ అదే ప్రోగ్రామింగ్, అదే కోడింగ్ నేర్చుకోవచ్చు. సో అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేస్తామన్నమాట. సో వీళ్ళకి జనరల్గా బీటెక్ చేసి మళ్ళీ అమీర్పేట్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకుంటారు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ బీటెక్ చేయకపోయినా కానీ, నేను ఒక ఐఐటి ప్రోగ్రామ్ క్లియర్ కాకపోయినా కానీ ఇండస్ట్రీకి ఏదైతే స్కిల్ కావాలో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ చేసి, ఇంకా వాళ్ళకి ఇండస్ట్రీ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మా కంపెనీకి వీళ్ళకి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్ బేసిక్ డిగ్రీతో ఉన్నా కానీ తీసేసుకుంటారు. అయితే ఫోకస్ ఏంటి అంటే మోర్ ఆన్ స్కిల్స్ అనమాట. అది ఏంటంటే ఇప్పుడు క్లాస్ రూమ్ లెర్నింగ్లో ఒక 2-3 అవర్స్ ఉంటే 6 అవర్స్ ఏమో ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి. సో మేము అటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. ఓకే, అంటే ఎవరైతే బీటెక్కి వెళ్తారో అలా బీటెక్కి సీట్ రాకపోయినప్పటికీ ఎంపీసీ స్టూడెంట్స్ మీ కోర్సెస్ జాయిన్ అవుతే వాళ్ళకి వాల్యుబుల్ సర్టిఫికేట్స్ వస్తాయనంటున్నారు. అంతే మ్యామ్. అయితే జనరల్గా బీటెక్ చేసేసరికి 4 ఇయర్స్ చేస్తాం. ఆ 4 ఇయర్స్ లోపల ఇండస్ట్రీకి అనుకూలంగా ఒక కోరిలేషన్ 20% ఉంటుంది అనుకోండి, 80% ఉండదు. సో నేనేం చెప్తాను అంటే యూ టేక్ అప్ బీసీఏ ఆల్సో, పర్వాలేదు, ఒక డిగ్రీ కోర్స్ అయినా తీసుకునే పర్వాలేదు. బట్ అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీకి అనుకూలంగా ఐటీ ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, కామర్స్ అవ్వచ్చు, సప్లై చైన్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, దానికి అనుకూలంగా కోర్సెస్ నేర్చుకుంటే కనుక వీళ్ళకి బెటర్ కెరియర్ ఉంటుంది. సో నేను లక్షలు ఖర్చు పెట్టి నాకు మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళి ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీకి అనుకూలంగా కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అనమాట. అయితే అవన్నీ లేకుండా మనం బేసిక్ డిగ్రీ కంప్లీట్ చేస్తూ ప్యారలల్గా నేను ఏ కంపెనీకి వెళ్తానో, ఏ కెరియర్ ఆప్ట్ చేసుకుంటానో నేను అదే కోర్సులతో అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బీసీఏ ఉంది, ఎంసీఏ ఉంది, అలా కాకుండా నేను అనుకోండి ఏఐ దాంట్లో ఉన్నాను, సో ఏఐ కోర్సెస్ తీసుకుంటాను. వావ్, డెఫినెట్లీ సార్, చాలా చక్కగా చెప్తున్నారు. అండ్ విల్ కంటిన్యూ విత్ దిస్ పార్ట్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు లత. లత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఇక్కడ అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి లత గారు, మరి మనతో పాటు ఈరోజు ఎడ్యుకేషన్ స్పెషల్లో ఉన్నారు అశోక్ రెడ్డి గారు, ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్. మరి సార్ తోటి మీరు ఏమైనా అడగాలి, మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇది మా పాప బైపీసీ తీసుకుంది. ఓకే అండి. సో తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మేము కూడా అన్నాము నీట్ ఎగ్జామ్ లో సీట్ రాకపోతే చాలా కష్టం అవుతుంది, వద్దమ్మా అన్న కూడా తనకి ఇంట్రెస్ట్ అని తీసుకుంది. ఇన్ కేస్ నీట్ లో సీట్ రాక తను డ్రాప్ ఆన్ ఉన్నప్పుడు వేరే కోర్సెస్ గురించి ఏమైనా చెప్పగలరా మీరు? తప్పకుండా మేడం. మేడం యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు అందరికీ నీట్ సీట్ వచ్చేస్తుందన్న గ్యారంటీ లేదు. సక్సెస్ రేట్ 1% ఉండొచ్చు. సో మన స్టూడెంట్ ఆ కేటగిరీలో సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఆప్షన్ 1, బాగా చదివింది ఈ అమ్మాయి, రెగ్యులర్ అసెస్మెంట్స్ కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్నాయి, క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్గా క్లియర్ చేసేస్తే తప్పకుండా అయిపోతుందండి. ఒకవేళ కాని పక్షంలో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు బయో ఇన్ఫర్మేటిక్స్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, ఇంకా ఆ విధంగా చూసుకుంటే సైన్సెస్ ఆప్షన్ లోపల ఇంకా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా అలాగే కాకుండా రేపు పొద్దున రియలైజ్ అయింది అమ్మాయి కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ ఇవన్నీ బాగున్నాయి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్ ఒక కెరియర్ అండి. సో ఇప్పుడు ఆ అమ్మాయి తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి కనుక వేరే ఫీల్డ్లో కూడా, అంటే ఇప్పుడు నేను సైన్సెస్ చేసుకొని ఒక CEO ఆఫ్ ఏ కంపెనీ కూడా అయిపోవచ్చు, BBA చేసుకొని. సో మనం ఎలా ఉండాలి అంటే వీ షుడ్ బి ఓపెన్ టు ఎనీ చేంజెస్ ఆల్సో, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ నీడ్ టు బీ వెరీ ఫోకస్డ్. మనం ఫోకస్గా ఉన్నాం అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి బైపీసీ నీట్ అనే దాంట్లోపల ఫస్ట్ మన ఫోకస్ అదే ఉంటుందండి. కానీ మనకి ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతామో వాళ్ళు చెప్పగలుగుతారు, ఖచ్చితంగా చేయగలుగుతారా లేదా అని మనం క్లారిటీ తీసుకోవాలి. లేదు అనుకుంటే టైం వేస్ట్ చేయకుండా
ఇప్పుడు నెక్స్ట్ జెన్ స్కిల్స్ అని దాంట్ లోపల చాలా కెరియర్ ఆప్షన్స్ వచ్చాయి. బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, దాని తర్వాత మీకు ల్యాబ్ టెక్నీషియన్ దాని మీద ఉంది, దాని తర్వాత న్యూట్రిషనిస్ట్ ఉంది. అలా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటి అవగాహన ముందే తెచ్చేసుకుంటే దాని తర్వాత అమ్మాయికి ఇంట్రెస్ట్కి అనుకూలంగా ఒకటి తీసుకొని ఆ కెరియర్ సెట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మీకు కావాల్సిన క్వరీ దొరికిందనేసి నేను కూడా అనుకుంటున్నాను. సార్ చాలా చక్కగా చెప్పారు. సార్ ఎంపీసీ వాళ్ళకి ఒక క్యారియర్ ఉంది, బైపీసీ వాళ్ళకి ఇంకొక క్యారియర్ ఉంటుంది. కానీ జనరల్గా పేరెంట్స్ ఒత్తిడి వల్ల కొంతమంది ఎంపీసీకి వెళ్తారు, బట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బైపీసీ. అలాంటి స్టూడెంట్స్కి మీ దగ్గర ఎలాంటి ఎడ్యుకేషన్ పాఠం చెప్పండి. ఓకే, జనరల్ కౌన్సిలింగ్ చేసేటప్పటికి మనకు అర్థమైపోతుందండి ఇది స్టూడెంట్ ఎక్కడ సెట్ అవుతారు అనేసి. బట్ స్టిల్ ఒక ఆస్పిరేషన్ ఉంటుంది, స్టూడెంట్కి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయిపోతే ఇతను కూడా ఇంకా నెక్స్ట్ గోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద అనుకుంటారు. వాళ్ళ సిస్టర్ ఎవరో లాయర్ కింద సెటిల్ అవుతే నేను కూడా లాయర్ అని అనుకుంటారు. సో మేబీ అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ కాంపిటెన్సీ లెవెల్ ఉంటుంది వేరే, అండ్ వీళ్ళ ఆస్పిరేషన్ వేరే ఉంటుంది. సో రియాలిటీ చెక్ ఏంటి అంటే దానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1-2 months లోపల కూడా చెక్ చేయొచ్చు. చెక్ చేసి మా దగ్గర రెగ్యులర్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 10 days లోపల ఐ విల్ బి క్లియర్ విత్ దిస్ పర్టికులర్ కోర్స్ అనుకుంటే రోజుకి 10 కంప్లీట్ చేయాలి. ఆ 10 కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోకుండా ఆ 10 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయారు అనుకోండి మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో 2 years తర్వాత మనం చూసి అరే మా అబ్బాయి చేయలేదు అమ్మాయి చేయలేదు అనుకోకుండా మేము ముందే ఆ పర్టికులర్ పిల్లలకి ఆ క్లారిటీ ఇస్తాము. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు తెలిసిన స్టూడెంట్ ఒక అతను ఉండేవాడండి. హీ వాజ్ మోర్ ఇంటూ పైలట్ అవి దాని మీద డ్రీమ్ ఉండే, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. కానీ మ్యాథ్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆయనకు నెట్వర్కింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఆయనకి BBA తీసుకోమంటే బికమ్ అన్ ఆంటర్ప్రినర్ అండ్ ఎట్ వెరీ ఎర్లీ ఏజ్ ఆయన ఓన్ ప్రాజెక్ట్స్ కూడా రన్ చేస్తున్నాడు. సో కాంపిటెన్సీ మ్యాపింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మా దగ్గర చేస్తామండి. అంటే పిల్లలకి వాళ్ళకి సబ్జెక్ట్కి కాకుండా వాళ్ళ స్కిల్ మీద డిపెండ్ అయ్యి మోల్డ్ చేస్తారనమాట. అంతే. ఇప్పుడు స్కిల్ ఇండియా అని కాన్సెప్ట్ వచ్చింది కదండి, ముఖ్యంగా అదే. కానీ మనం ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్ సిస్టంలో ఛాలెంజ్ ఏంటి అంటే ఇండస్ట్రీకి అనుకూలంగా అకాడమిక్స్కి చేంజ్ చేయాలి. కానీ చేంజ్ చేయలేరు. ఎందుకు అంటే ఇప్పుడు నేను టీచర్ అనుకోండి, నేను మ్యాథ్స్ నేర్చుకున్నాను, నేను ఇండస్ట్రీకి వెళ్ళలేదు. సో నేను ఇండస్ట్రీ స్కిల్స్ నేర్చుకోలేను, ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ నేర్చుకోలేను. సో నేను టీచేది మళ్ళీ మా స్టూడెంట్స్కి మ్యాథ్సే. సో ఇక్కడ స్టూడెంట్స్ నంబర్ ఎక్కువ ఉంది, దానికి టీచర్స్ లెవెల్ కూడా తక్కువే ఉంది. ఆ టీచర్స్ కూడా ఉట్టి రెగ్యులర్ కోర్సెస్సే నేర్పించగలుగుతారు. ఆ కోర్సెస్ నేర్పించడానికి ఆ టీచర్స్ ఉన్నారు కాబట్టి కరికులం చేంజ్ చేయడం కూడా కష్టమే. సో వీ ఎండప్ టేకింగ్ ఓన్లీ దోస్ కోర్సెస్ మనకి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో. ఇప్పుడు మైండ్లో ఎన్నో ఉన్నా కానీ ఆప్షన్స్, మనం వెళ్ళేది MPC + IIT అంటారు. IIT ఈజ్ ఎ పాత్వే, కానీ అది కెరియర్ కాదు. అలాగే BIPC + NEET, కామర్స్ + CA, అలా కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి మనం చూసుకొని వెళ్ళొచ్చండి ముందు. వావ్, ఎన్నో కోర్సెస్ ఉన్నాయి అని అంటుంటారు. జనరల్గా పిల్లలన్నా సరే పేరెంట్స్ అన్నా సరే ఇలాంటి కోర్సెస్కి ఆఫ్టర్ స్టడీస్ లైక్ ఇంటర్మీడియట్ అవ్వనండి, డిగ్రీ అవ్వనండి, పర్టికులర్ ఒక గ్రాడ్యుయేషన్ చేతిలో వచ్చిన తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కిందికి తీసుకొస్తుంటారు. అవును. బట్ ఇక్కడ మీరు చెప్పినట్లయితే 10+2 వాళ్ళకి బిఫోరే వాళ్ళకి కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనేసి అంటున్నారు. మరి డెఫినెట్లీ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంది సార్. బట్ ఈజ్ ఇట్ ఈక్వల్లీ వాల్యుయబుల్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను చెప్తాను. మా స్టూడెంట్ ఒక అమ్మాయి, మాదొక ఆద్య న్యూస్ ఛానల్ అని ఉంటుంది. అందులో ఏంటి అంటే మేము రెగ్యులర్ న్యూస్ తీసుకొని వాళ్ళకి చదివిపిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు వాడు బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోయింది, కెమెరా ఫేసింగ్ సెట్ అయిపోయింది, ఆ కాన్సెప్ట్ని ఎలా చెప్పాలని సెట్ అయిపోయింది. ఆ పిల్ల ఇంటర్లోనే న్యూస్ రీడర్ అయిపోయింది. ఇంకో అబ్బాయి ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి ఏం చేసేవాడంటే హీస్ మోర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ డాన్స్. ఆయన ఏం చేశాడు, సబ్జెక్ట్ చదువుకుంటూ, నేను అన్నాను ఒక ఫోకస్ ఏంటంటే రోజుకి వచ్చి ఇంత టార్గెట్ చదివి ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ టార్గెట్ నీ స్కిల్ ఒక డ్యాన్స్ ఉంది, సో నువ్వు ఆ డ్యాన్స్ నేర్చుకో, డ్యాన్స్ వీ విల్ సపోర్ట్ యూ అండ్ కీపింగ్ అన్ అకాడమీ. అలా వాళ్ళు డ్యాన్స్ అకాడమీ పెట్టుకున్న స్కోప్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఇంకో స్టూడెంట్ చెప్తానండి, ఈజ్ కంప్లీట్లీ బ్లైండ్ చిన్నప్పటి నుంచే. కానీ ఆ పిల్లోడికి IT అంటే ఇంట్రెస్ట్, కానీ మన కోర్సులో ఆ కోర్సెస్ లేదు, ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నాడు. సో అతను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఆయన ఒక 40-member టీమ్ని లీడ్ చేస్తూ ఇండియాని రిప్రజెంట్ చేశాడు వరల్డ్ ఫోరంలో. అంత మంచిగా ఇది అవుతుంది. అందుకే స్కిల్ మీద ఫోకస్ చేస్తే కెరియర్ బాగుంటుందండి. అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ఓవరాల్ డెవలప్మెంట్కి. వావ్, అంటే కంప్లీట్గా ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కిల్ మీద ఫోకస్ చేస్తున్నారు. అవును.
సో చాలా చక్కగా చెప్తున్నారు సార్. సో ఓవరాల్గా ఏ కోర్సెస్ ఉన్నాయి ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అండ్ ఎవరికి ఇది ఎలిజిబుల్ చెప్తారా? ఓకే, ఇప్పుడు కోర్సెస్ వచ్చేసి మనకి రెగ్యులర్ ఉన్నట్టు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అలా ఉన్నాయండి. కానీ దీంతో పాటు మేము కెరియర్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాం. ఈ కెరియర్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాంలో 2 కేటగిరీస్ ఉంటాయి, ప్రొఫెషనల్ స్కిల్స్, నెక్స్ట్ జెన్ స్కిల్స్. ఎవరైతే ఆస్పిరేషన్ ఇప్పుడు సిఏ, డాక్టర్, ఇంజనీర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఆ బ్రాకెట్లో పెడతాం. ఎవరైతే నేను నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి నేను ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఈ కామర్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇలాంటి ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారో వాళ్ళకి మేము నెక్స్ట్ జెన్ కోర్సెస్లో పెడతాం. సో ఇప్పుడు చాలా మటుకు స్టూడెంట్స్ ఏంటి అంటే 90%, 99% ఇందులో మ్యాప్ అవ్వకపోయిన వాళ్ళందరికీ మేము నెక్స్ట్ జెన్లో పెట్టేసి ఇమీడియట్లీ వీఆర్ మేకింగ్ దమ్ ఇండస్ట్రీ రెడీ. అదే కాకుండా వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ చేయడం వల్ల 3 years ఎక్స్పీరియన్స్తో పాటు ఉన్నారనమాట. అది అండి. వావ్. సో టోటల్గా చూసినట్లయితే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ దానికి రెడీ చేస్తున్నారు మీరు? ఇండస్ట్రీ రెడీ చేస్తున్నాం. వావ్. మరి సర్టిఫికేట్ విషయానికి వస్తే సర్టిఫికేట్స్ ఏ పరంగా ఉంటాయి అంటే జనరల్గా ఓయూ అఫిలియేటెడ్ ఉంటాయి అన్ని సర్టిఫికేట్స్. అవునండి. అదే ఎడ్యుకేషన్లో కూడా సేమ్ సర్టిఫికేట్స్ ఇస్తారా? అంటే చెప్తానండి. యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళేసరికి వాళ్ళ రెజ్యూమ్లో చూసేది ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ పరంగా ఓయూ సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది, కానీ స్కిల్స్ పరంగా అడ్వాన్స్ ఎక్సెల్ అని ఒక సర్టిఫికేషన్, దాని తర్వాత ఒక కమ్యూనికేషన్ స్కిల్ అని ఒక సర్టిఫికేషన్. ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫర్ చేసే కోర్సెస్ వేరే ఉంటాయి. అలా 2-3 కోర్సెస్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సర్టిఫికేషన్స్ కూడా తీసుకొని విత్ ఎక్స్పీరియన్స్ బయటికి వెళ్ళేసరికి పర్సంటేజ్ విల్ నాట్ బి ఏ క్రైటీరియా. వాళ్ళ కెరియర్కి ఏది ఇంపార్టెంట్ క్రైటీరియా అవుతుంది అంటే ఈ నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. సో ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా 25% థియరిటికల్ ఉండాలి, 75% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి చూడాలి. అలా అయితే అందరూ సెటిల్ అయిపోతారండి. చాలా చక్కగా చెప్పారు సార్. ఎవ్రీబడి సెటిల్ అవ్వాలనే చదువుకుంటుంటారు, కష్టపడతారు. అవును. సో మీ ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కోర్సెస్ సరే, మరి వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తుంటారు. అవును. ఓకే, దాని గురించి చెప్పండి. ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటే అండి, ఇప్పుడు మా దగ్గర పిల్లలు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేస్తారన్నాం కదా. సో బేసిక్ లెవెల్లో ఇప్పుడు ఎలా అంటే ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాగానే ఇమీడియట్లీ హైర్ చేసేసుకుంటారు. సో కాలేజ్ హార్స్లో చదువుకొని అవుట్ సైడ్ కాలేజ్ హార్స్ దే స్టార్టెడ్ వర్కింగ్. రెస్పాన్స్ ఇన్ఫర్మేటిక్స్, సిఆర్ఆర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇంకొకటి మ్యాక్స్ బ్యూపా దాంట్లో చేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీస్లో చేస్తున్నారు. కొంతమంది ఈ ఎక్స్పీరియన్స్తో హెచ్ఎస్బీసీలో డిగ్రీ అవ్వకముందే స్టార్ట్ చేసేసారు. గోల్డ్మెన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలాంటి అన్ని కంపెనీస్లో దే హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్. అంటే ఒక నార్మల్ స్టూడెంట్ ఫ్రెషర్ లాగా వెళ్తే వాళ్ళు ఒక 3.5 lakhs అనే హయ్యర్ సైడ్ ప్యాకేజ్ తీసుకుంటారండి. కానీ వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాబట్టి 7+ lakhs, 10+ lakhs ప్యాకేజ్లో కూడా ఉన్నారనమాట. సో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అలా అండి. ఓకే, 7+ lakhs ఈజ్ నాట్ ఎ షార్ట్ అమౌంట్. అవునండి. మరి 10th class వాళ్ళకి ఇంత అమౌంట్ ఇంటర్న్షిప్స్ రావడం అంటే కొంచెం కష్టంగానే ఉంది, అలాగే కన్ఫ్యూజన్ కూడా ఉంది సార్. అంటే జనరల్గా ఇప్పుడు ఒక బీటెక్ చదువుకునే వ్యక్తి అతనికి ఏ విధంగా వేరే కంపెనీస్ ఆప్ట్ చేస్తారో వాళ్ళకి ఉండే శాలరీస్ వీళ్ళు బీటెక్ చేయకుండానే మీ కోర్సెస్ జాయిన్ అయ్యి రావడం జరుగుతుంది. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఇది ఏ విధంగా సక్సెస్ రేట్కి వెళ్తుందో చెప్పండి. మేడం, నేను చెప్పాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ చేసామో ఇంపార్టెంట్ కాదు. నేను ఏ స్కిల్ నేర్చుకుంటున్నాను, ఎంత ఫాస్ట్గా అప్గ్రేడ్ చేసుకుంటున్నాను ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ న్యూస్ రీడర్ అనుకోండి, మీ కాంపిటెన్సీ లెవెల్ ఏముండాలి అంటే కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉండాలి. ఇవి గనక ఉండి మీరు చేశారు అంటే ఇప్పుడు యాక్చువల్లీ సుమా గారు ఏమో మా అక్క వాళ్ళ ఫ్రెండే, అకాడమిక్స్లో కూడా బాగానే ఉంది, కానీ ఆవిడ అది చూస్ చేసుకుంది కాబట్టి ఆ కెరియర్లో చాలా బయటకు వెళ్ళారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు, ఆయన యాక్టర్ కాకుండా డాక్టర్ అయితే అయ్యేవారేమో, కానీ ఇంత సక్సెస్ఫుల్ అయ్యేవారు కాదు. సో మన పొటెన్షియల్ ఉన్న స్కిల్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ పెట్టామని కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన పిల్లలు కూడా ఆ కాంపిటెన్సీ లెవెల్ వల్ల ఎక్కడో పైకి ఎదిగిపోయారు అనమాట. మనకు చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది ఆ స్కూల్స్ నుంచి వచ్చారు. సో ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్ యాజ్ ఎ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మేము గైడెన్స్ పాత్వే చూపిస్తామన్నమాట. మిగతాదంతా స్టూడెంట్లో ఆ కాంపిటెన్సీ, ఆ పట్టుదల ఉంటే 80% ఈజ్ యాటిట్యూడ్ వాళ్ళకు ఉందంటే కరెక్ట్ గైడెన్స్.
ఉట్టి ఇదే కోర్సు మీరు ఐఐటీఏ అవ్వాలి ఇదే చదవాలి అంటే అది చదవలేకపోతే ఇంకో కెరియర్ ఆప్షన్ కనిపించకుండా డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది స్టూడెంట్స్ యాంగ్జైటీతో వస్తారు. వాళ్ళకి మేము చెప్పేది ఏంటి అంటే లేదు మీరు ఈ కోర్స్ కాకపోయినా ఇది చూసుకోండి అని చెప్తాం అనమాట. సో దే ఆర్ హ్యాపీ నౌ. ఓకే, ఆ విధంగా చేస్తాం. అంటే జనరల్గా పిల్లలు మీ దగ్గర ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ పార్ట్ ఇవ్వడం జరుగుతుందంటారు. అవును. ఓకే, ఆ కౌన్సిలింగ్ లో మీరు గుర్తుపడతారు అంటే పిల్లలకి యాక్చువల్లీ ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ఎబిలిటీ ఏంటి. అవునండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా న్యూస్ రిపోర్టర్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారు, అవునండి, వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అంటే జర్నలిజం లాంటివి కూడా మీరు ఆప్ట్ చేస్తుంటారా? అవునండి. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్తానండి, మీరు అన్నట్టు ఇప్పుడు నా దగ్గర ఆ కోర్స్ వెంటనే ఉండదు, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ లేకపోతే మాకు కూడా ఎకనామికల్గా వైబుల్ కాదు. కానీ మేము చూసేది ఏంటి అంటే వాళ్ళకి ఆ కాంపిటెన్సీ లెవెల్ ఎలా బిల్డ్ చేస్తాం. సో ఇప్పుడు మా దగ్గరే ఒక సపరేట్ న్యూస్ ఛానల్ ఒకటి ఉంటుంది. సో ఎవ్రీ వీక్లీ ఫోర్ట్నైట్లీ వాళ్ళు ఆ న్యూస్ తీసుకొని దాన్ని చదవాలి. సో వీళ్ళు ఆ ప్రాక్టీస్ చేసుకునేసరికి వాళ్ళు ఏంటి అంటే ఆ కాంపిటెన్సీ లెవెల్ కోర్స్ కంప్లీట్ అవ్వకపోయినా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ థియరటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్గా చేశారు కాబట్టి వాళ్ళు కొన్ని దాంట్లోపల హోస్టింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు న్యూస్ రీడర్స్ కూడా అయిపోయారు. సో కోర్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, స్కిల్ ఈజ్ మ్యాండేటరీ. కోర్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అనేసి సార్ ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు. బట్ ఎక్కడో మనం చూసుకున్నట్లయితే ఈవెన్ సర్టిఫికేట్స్ ఆర్ ఈక్వల్లీ వాల్యుబుల్ అనేసి. డెఫినెట్లీ అండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే జర్నలిజం చేసిన వేరే ఏ కోర్స్ చేసినప్పటికీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేసి ఇప్పుడు ఏదైనా కంపెనీ హైర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ దే లుక్ ఆఫ్టర్ ద సర్టిఫికేట్స్. డెఫినెట్లీ అండి. సో ఆ సర్టిఫికేట్ చూసినప్పుడు ఇలా స్టూడెంట్స్ మీతో వెళ్ళిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఎదురైతాయి? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ స్టూడెంట్స్కి ఒక బ్యాంక్ వెళ్ళాలి అంటే బ్యాంక్ రిలేటెడ్ కోర్సెస్ ఏవి కంప్లీట్ చేసుకోవాలి అని చూస్తాం. సో ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, ఇంట్రొడక్షన్ టు మనీ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్, డెరివేటివ్ మార్కెట్, అవన్నీ ఆ ఒక్క మాడ్యూల్ కంప్లీట్ చేసినా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్తో సర్టిఫికేషన్. కానీ ఇంటర్వ్యూ స్క్రీనింగ్ చేసేటప్పుడు వీళ్ళకి సర్టిఫికేట్ ఉందని బేసిక్ ఎంట్రీ లెవెల్ వచ్చేస్తుంది. కానీ దాని తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఆ నాలెడ్జ్ని కరెక్ట్ అప్లై చేయగలగాలి. సో అందుకే ప్రాక్టికల్గా థియరిటికల్గా ఒక సర్టిఫికేషన్, ప్రాక్టికల్గా ఇప్పుడు 10-90% అని చెప్తానండి. 10% ఏమో మీరు సర్టిఫికేట్ తెచ్చుకోండి, కానీ బై ప్రోడక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ యువర్ జాబ్ అని చెప్తాను. ఓకే, సో మీరు ఎంత బాగా అప్లై చేయగలుగుతారో అది. ఇలాంటి కెరీర్ గైడెన్స్ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ లాంటివి కూడా ఉన్నాయి. ఓకే, రెగ్యులర్ అకాడమిక్స్కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డే ఉంటుందండి. అయితే దానికి కూడా మేము ఎలా పెడతాము అంటే ఫస్ట్ సిలబస్ చెప్పి పిల్లలకి గ్రూప్ డిస్కషన్, ప్రెజెంటేషన్స్ ఉంటాయి అనే రెగ్యులర్ బేసిస్. సో సబ్జెక్ట్ చదవాలి, నేర్చుకోవాలి, ఒక గ్రూప్ అందరు ఫామ్ అవ్వాలి, అది ప్రెజెంటేషన్ చేయాలి. ప్రెజెంటేషన్ చేసేయాలంటే వాళ్ళకి కాన్సెప్ట్ క్లియర్ ఉంటేనే చేయగలుగుతారు. సో అది ఒక ప్రాసెస్ అండి. దాని తర్వాత టెస్ట్ ఎలా పెడతాము అంటే అందరు వీక్లీ టెస్ట్ అన్న కాన్సెప్ట్ పెడతారు, కానీ వీక్ అంతా నేను చదివి టెస్ట్ రాయలేకపోతే నాకు వీక్లీ టెస్ట్కి నేను సక్సెస్ఫుల్ అవ్వను. అందుకే డైలీ టార్గెట్ అన్న కాన్సెప్ట్ ఉంటుందండి. డైలీ టార్గెట్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఎబిలిటీ తక్కువ ఉంది, తక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్. ఒక స్టూడెంట్ లెవెల్ ఎక్కువ ఉందంటే ఎక్కువ స్కిల్స్ ఇది క్వశ్చన్స్ తీసుకొని రాయమంటాం. అయితే ఇక్కడ టీచర్ ఒక్కరే స్టూడెంట్కి చెప్పకుండా పియర్ లెర్నింగ్ అన్న కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఏ స్టూడెంట్ బాగా చదువుతాడో ఆ స్టూడెంట్ వేరే స్టూడెంట్స్కి నేర్పియాలన్న ఒక కాన్సెప్ట్ కూడా మా దగ్గర ఉందన్నమాట. సో దీనివల్ల వీళ్ళ కాంపిటెన్సీ కూడా, కాన్ఫిడెన్స్ కూడా, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ హాఫ్లో స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్లో మాకు క్లబ్స్ ఉన్నాయి అనమాట, లిటరరీ క్లబ్, కల్చరల్ క్లబ్, ఈవెంట్ మ్యాన్, సోషల్ మీడియా. ఈ క్లబ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు మా సోషల్ మీడియా క్లబ్కి వచ్చిన పిల్లలందరూ ఇప్పుడు మన న్యూస్ ఛానల్కి, ఒక మార్కెటింగ్ వాటికి, వీటన్నిటికి కూడా చేయగలుగుతారు. అలాగే లిటరరీ క్లబ్ వాళ్ళు ఒక ప్రెజెంటేషన్, హోస్టింగ్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, కాన్సెప్ట్స్ నేర్చుకునేలాగా ఇవి చెప్పాలి అనేది ఒకటి ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలని, అలా డిఫరెంట్ క్లబ్స్కి డిఫరెంట్ పర్పస్ ఉందన్నమాట. వాళ్ళ కాంపిటెన్సీ అక్కడ మ్యాప్ అవుతుంది. ఇంకా అవే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ ఏంటి అంటే ఇది సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ కూడా అవుతుంటాయి అనమాట. ఇంకా దాంతోపాటు 3 days ఏమో స్కిల్స్ ప్రోగ్రామ్, 3 days ఏమో ఎక్స్ట్రా కరిక్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎక్కువ కాదండి, రోజుకి 3 టాపిక్స్ చెప్పిన తర్వాత అందరితో అవి చేయిస్తాం అనమాట.
దీనివల్ల వాళ్ళు ఎన్ని కంప్లీట్ చేశారని తెలిసిపోతుంది. సో అకాడమిక్ స్కిల్స్ ఇది వచ్చిన వెంటనే ప్రాక్టికల్ ఇండస్ట్రీకి ఎలా వెళ్తాము అనేసి మనం చూస్తాం, మేము హెల్ప్ చేస్తాం, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఆ విధంగా వాళ్ళందరూ ముందు లైక్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్. చాలా క్లారిటీ ఇచ్చారు సార్ ఇక్కడ. మరి ఎవరైతే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్నారు, మ్యాథ్స్ లో పూర్ ఉన్నారు, బట్ ఐఐటి స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారు, అలాంటి పిల్లలకి మీ దగ్గర ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి చెప్పండి. మేడం ఇప్పుడు మ్యాథ్స్లో వీక్ ఉన్నారు అంటే మ్యాథ్స్ అప్గ్రేడ్ చేస్తేనే వాళ్ళు ఆ సబ్జెక్ట్కి జస్టిఫై చేయగలుగుతారు. సో ఇప్పుడు మ్యాథ్స్లో వీక్ ఉన్నారు అంటే మేము కూర్చోబెట్టి ఫస్ట్ వీళ్ళకి ఒక బేసిక్ లెవెల్లో ఒక సైకిల్ కంప్లీట్ చేస్తాం. బేసిక్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తాం. అవి కంప్లీట్ అయితే అడ్వాన్స్ లెవెల్ అనుకోండి. మధ్యలోనే నాకు తెలుస్తుంది కి ఇతను ఇంటర్మీడియట్ లెవెల్లో పొటెన్షియల్ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు కానీ గ్రాస్ప్ చేయలేకపోతున్నాడు. సో అతనికి చెప్తాం ఐఐటి మైట్ నాట్ బి ఏ కప్ ఆఫ్ టీ, కానీ మెడ్రాస్ ఐఐటి అని ఇంకోటి కోర్స్ ఉంది. దానికి ఏంటి అంటే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ బేసిక్ ఉంటుంది, క్లియర్ అయిపోగానే ఆన్లైన్ ఐఐటి ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో కోర్సెస్ మాత్రం ఇంకెవరికి అవగాహన లేదు, కానీ ఇప్పటికి ఇండస్ట్రీకి అనుకూలంగా కరెక్ట్ కోర్సెస్ డిజైన్ చేసి పెట్టారు. సో అది చేసుకున్నా కూడా ఐఐటి అనే కోర్స్ అవుతుంది. బట్ నేను అల్టిమేట్గా చెప్పాను కదండి, మనము ఏ కోర్స్ నేర్చుకున్నాము ఎక్కడి నుంచి చదివాము ఇంపార్టెంట్ కాదు, ఈ నాలెడ్జ్ని ఎంత బాగా అప్లై చేయగలుగుతాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ నాలెడ్జ్ని ఎవరైతే రియల్ టైంలో అప్లై చేయగలుగుతారో వాళ్ళు ఐఐటి కాలేజ్ నుంచి చేయకపోయినా కానీ నార్మల్ కాలేజ్ చేసినా కానీ సక్సెస్ఫుల్ అవుతారు. సో మన ముందు చాలా మంది అలా ఉన్నారు, కంప్లీట్ అంటే కోర్సెస్ కంప్లీట్ కాకపోయినా కానీ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అది సో ఖచ్చితంగా సార్ ఇక్కడ మరో విషయం చెప్పండి. మరి మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ కోర్సెస్ ఎవరైతే హైర్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా క్యారియర్ గైడెన్స్ కోసం అని సార్ వేరే ఇంకేమైనా కోర్సెస్ ఎక్స్ట్రా కరిక్యులర్ గా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు మరి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు మీరు చెప్పారు ఒక ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు బీటెక్ కి వెళ్ళకుండా మా దగ్గర ఉన్న కొన్ని కోర్సెస్ ఉన్నాయి వేర్ దే కెన్ గెట్ సేమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ జాబ్. అలాంటప్పుడు కొన్ని కంపెనీస్ లేదు ఖచ్చితంగా మీరు ఈ కోర్సెస్ చేయాల్సిందే అనేసి అంటుంటారు. ఇన్ దాట్ కేస్ వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఏ జాబ్ వస్తాయి చెప్పండి. మేడం యాక్చువల్లీ ఇప్పుడు ఒక కోర్స్కి ఈ కెరియర్కి ఈ కోర్స్ కావాలి అని ఒక మ్యాండేటరీ ఉందంటారు. సో ఇప్పుడు నాకు ఒక కోర్స్ లోపల డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఇంగ్లీష్ ఉండొచ్చు, సెకండ్ లాంగ్వేజ్ లైక్ ఫ్రెంచ్, సాంస్క్రిట్ ఉండొచ్చు, వేరే కోర్సెస్ సబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. కానీ ఆ పర్టిక్యులర్ కెరియర్కి ఆ కోర్సెస్ ఇంపార్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు మేమేమంటామంటే అవి డిప్లొమా లాగా చేసుకోవచ్చు. సో ఆ డిప్లొమాకి మేము ఎలా సపోర్ట్ చేస్తాము అంటే గైడెన్స్ మన దగ్గర లేదు, కానీ ఇవి ఆన్లైన్లో ఈ కోర్స్ చేసేసుకొని ఆ సబ్జెక్ట్స్ డౌట్స్ ఏవైతే ఉంటాయో మా దగ్గర ఇంకొక స్ట్రాటజీ ఉందండి. మా దగ్గర ఇంకో డైరెక్టర్స్ ఉంటారు ఫ్రమ్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏంటి అంటే అవి ఎలా క్లియర్ చేయాలి, ఎలా చదవాలి, ఆ డౌట్స్ క్లారిఫై ఎలా చేసుకోవాలని కూడా చేసేస్తారు. సో అన్నీ ఇక్కడ దొరకకపోయినా కానీ అవి కంప్లీట్ చేసే ప్రాసెస్ మేము చెప్తామన్నమాట. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆ పర్టికులర్ జాబ్ ఏదైతే ఇప్పుడు ఉందో ఏఐ బేస్డ్ ఉందనుకోండి, ఏఐ బేస్డ్ కోర్సెస్ మన ఏ ఇండస్ట్రీలో అంత అప్డేటెడ్ నేర్పియరు. కానీ మేమేం చేస్తాము అంటే ఆ ఏఐ రిలేటెడ్ వర్క్ నేర్పిస్తూ ఆ ఇండస్ట్రీకి పంపించేస్తాం. సో దానికైనా ప్రాక్టికల్గా చేస్తూ ఆ కోర్స్ ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాడు అనమాట. సో ఆ విధంగా మేము హెల్ప్ చేస్తున్నాం అనమాట. వావ్, అంటే ఏ విధంగా అన్నా సరే పిల్లలకి హెల్ప్ఫుల్ చేస్తున్నారు. ఎస్ సరే, అవునండి. ఆసమ్ సార్, యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. అయినా మనకి చదువులో ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాలి డెఫినెట్లీ సార్. ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్ పార్ట్. ఎవ్రీ డే ప్రతి ఒక్క రోజు ఏదో కొత్తదనం మనకి నేర్పిస్తుంటుంది. సో స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ చేస్తారు, ఎందుచేత అంటారు? మ్యామ్ నేను నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. మేము రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం. సో చాలామంది కాలనీలో ఉండేవారు. సో ఇప్పుడు వాళ్ళ ఫోకస్ ఉండేవారు మా అమ్మాయి డాక్టరు, మా అబ్బాయి ఇంజనీర్ అనేసి. కానీ మా అమ్మ మా కాంపిటెన్సీ లెవెల్ ముందే ఐడెంటిఫై చేసింది, వీళ్ళకి మేము అంత ఏం నేర్పించట్లేదు, వీళ్ళంతా కూడా చదవట్లేదు. అండ్ అందరూ వచ్చేసి అక్కడికి వెళ్ళి అదే అయిపోలేరు కదండి, కొంతమంది వాళ్ళ కింద కూడా పని చేస్తారు. అలాంటి వాళ్ళు మా వాళ్ళు చేసుకున్న లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటే చాలు అనుకున్నారు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ మాకేమనిపించింది అంటే యావరేజ్ మార్క్స్తో తెచ్చుకున్నా కానీ ఒక టైంకి ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఎంత ఇంపార్టెన్స్లో నేను జాబ్కి వెళ్ళినంత తెలిసింది. మరి ఆ స్కిల్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను మా సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడిని.
ఆ సార్ ఏమనేవారంటే నీ సబ్జెక్ట్ వచ్చు కదా నలుగురికి నేర్పిమని చెప్పేవారు. ఆ ఒక్క స్కిల్ వల్ల నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ లేకపోయినా కానీ సబ్జెక్ట్ మీద క్వశ్చన్ అడిగితే కాన్ఫిడెంట్గా చెప్పాను. ఎందుకు అంటే నాతో పాటు మా పిల్లలు ఎవరైతే ఫ్రెండ్స్ నేర్చుకున్నారో వాళ్ళు నాకు అవే క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఏది అడుగుతారో అది అడిగేవారు. దానికి నేను కరెక్ట్ ఆలోచించి ఆన్సర్ చెప్పినా వీళ్ళకి చెప్పంగానే చాలా నచ్చింది. సో ఇట్స్ నాట్ బై ఛాన్స్ ఐ గాట్ ఏ ఆపర్చునిటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఇట్స్ ఏ చాయిస్ కాకుండా ఛాన్స్ అయింది. కానీ నాకు నా స్టూడెంట్స్కి అది ఛాన్స్ అవ్వద్దు, చాయిస్ అవ్వాలి అనేసి అవి ప్రోగ్రామ్స్ ట్రైన్ చేస్తున్నాం. సూపర్ సార్. అంటే ప్రాక్టికల్లో ఎంత పవర్ ఉందో మీరు చూపించారనమాట. వావ్. అంటే ఎడ్యుకేషన్ పరంగా మనము థియరీస్ అండ్ బుక్స్ ఎంత చదువుకున్నప్పటికీ ప్రాక్టికల్లో మనకి అంత నాలెడ్జ్ ఉండాలి. 80% ఆఫ్ ప్రాక్టికల్ ఉండాలి అనేసి అంటున్నారు సార్ ఇక్కడ. సార్ మరి ఎవరైతే గ్రూప్స్ రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది? ఇప్పుడు ఏముంటాయంటే మేము గ్రూప్స్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ అయినా, అర్థమెటిక్ అయినా, లాజిక్ అయినా, రీజనింగ్ అయినా వీటి మీద స్ట్రాంగ్ ఉండాలి. సో ఇప్పుడు మేమేం చేస్తాము అంటే ఒక షెడ్యూల్ టైం ఇచ్చేసి ఆ క్వశ్చన్స్, ఆ ఆన్సర్స్ కూర్చోబెట్టి వీళ్ళకి ట్రైన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు యాప్టిట్యూడ్ ఉందనుకోండి, ఈ 30 ప్రాబ్లమ్స్ ఈ స్పీడ్లో రావాలి, వీళ్ళు ఈ స్పీడ్కి రీచ్ అయ్యారా లేరా. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ లాజికల్ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఆ గ్రామర్ ఇవి రీచ్ అయ్యారా లేదా. సో ఇప్పుడు మేము చెప్పేస్తాం మీ ఛాన్సెస్ ఆఫ్ యూ గెటింగ్ ఇన్ దిస్ వన్ ఇస్ 50% ఆర్ 60% ఆర్ 90% 100%. మీ గ్యాప్ ఎనాలిసిస్ ఎక్కడుంది అంటే మీరు ఇవి చేయలేదు, ఇవి కనుక మీరు చేసేస్తే టైం ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ అవి కనుక కంప్లీట్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు అయిపోతారు. సో ఆ విధంగా మేము గ్రూప్స్కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ట్రైన్ చేస్తామండి. అంటే జనరల్గా చూసుకున్నట్టయితే చాలా మంది ఇట్ కుడ్ బి ఏ మిత్, అపోహని ఉండొచ్చు, కానీ అంటుంటారు బ్యాంక్ ఎగ్జామ్స్ కన్నా సరే, గ్రూప్స్ ఎగ్జామ్స్ కన్నా సరే, వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ మ్యాక్సిమం టైం దాదాపు 18 to 20 hours యూ హ్యావ్ టు రీడ్ అనేసి అంటుంటారు. అంటే కంప్లీట్గా వీళ్ళకి థియరీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారా? మ్యామ్ యాక్చువల్లీ ఏంటి అంటే అంతసేపు చదివే అవసరమే లేదండి. ఇప్పుడు లైఫ్లో మనం ఫోకస్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఆ కరెంట్ అఫైర్స్ ఈ గ్రూప్ డిస్కస్ చేసుకుంటూ ఉందనుకోండి రెగ్యులర్గా, దానికి ఏదో మళ్ళీ ఒక సబ్జెక్ట్ చదివే అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో మీకు 50% వస్తుంది, మీరు వేరే వాళ్ళకి చెప్తే 90% వస్తుంది. కానీ జనరల్గా ఏంటంటే చదువుతూనే ఉంటారు. రీడింగ్ గివ్స్ 5%, దెన్ ఒక లెక్చర్ వింటే 5% వస్తుంది, అదే చదివితే 10% వస్తుంది, ఆడియో విజువల్ చూస్తే 20% వస్తుంది, గ్రూప్ డిస్కషన్తో 50% వస్తుంది. గ్రూప్ డిస్కషన్లో కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే 75%, టీచ్ బ్యాక్ చేస్తే 90%. సో ఈ లెర్నింగ్ పిరమిడ్ ప్రాసెస్ లోపల మీరు ఆ యాక్టివ్ లెర్నింగ్ మెథడాలజీని ఫాలో అవుతే ఇవి ఉండవు. సో ఇప్పుడు మీ ప్రాసెస్లోనే ఒక టీం ఎలా ఉండాలంటే గ్రూప్ని డివైడ్ చేయాలి, వీళ్ళందరూ దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఈ ప్రాబ్లం నాకు రాదు నువ్వు నేర్పి అంటే వేరే వాళ్ళు నేర్పించగలగాలి. సో అలా నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటే ఆ 2 hours in a day is sufficient for clearing any kind of courses. బట్ ఏది చేసినా కానీ ఆ కాన్సెప్ట్ 100% క్లియర్ చేసినట్టు అయిపోవాలి. నాకు ఇప్పుడు చూడండి, నేను టైం డిస్టెన్స్ మీద, టైం మీద, రేషియోస్ మీద, పర్సంటేజ్ మీద అన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాను. సో ఆ మోడల్స్ నేను కరెక్ట్గా సాల్వ్ చేసి నాకు మళ్ళీ ఇది ఎక్కడెక్కడ డౌట్ ఉందో క్లారిఫై చేస్తే ఒక కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. సో ఆ విధంగా మనం గనక ప్రిపేర్ అవుతే ఏదైనా క్లియర్ చేయగలుగుతాం. సో కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేసి అంటున్నాను. అంటే జనరల్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఆద్యాలో బ్యాంక్ జాబ్స్ అంటే వాళ్ళ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో వాళ్ళకి ప్రాక్టికల్లీ మీరు ఏ విధంగా చూపిస్తారు? మేము ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ అంటే మనం ఏదైతే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసిన బ్యాంక్ జాబ్స్ గురించే ఊహించుకుంటాం, కానీ ఇవి కాకుండా మనకి వేరే సెగ్మెంట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంఎన్సీస్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఉంది, వెల్త్ మేనేజ్మెంట్ ఉంది, రీటైల్ బ్యాంకింగ్ ఉంది, కమర్షియల్ బ్యాంకింగ్ ఉంది. వాటికి వెళ్ళాలి అంటే పాత్వే మీకు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, అంటే కంప్యూటర్ రిలేటెడ్, ఎక్సెల్ రిలేటెడ్, కీబోర్డ్ స్కిల్స్ ఫాస్ట్ ఉండాలి. అలాగే కాకుండా దాని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి. ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మీకు రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎఫ్ఆర్ఎం కోర్స్ ఉంటుంది, అలాగే సిపిఏ రిలేటెడ్ అంటే అకౌంటింగ్ రిలేటెడ్ అయితే సిపిఏ వస్తుంది, దాని తర్వాత అలాగే ఏసీసీఏ కోర్సెస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ ఒక పాత్వే అయితే డైరెక్ట్ డిప్లొమా. ఇప్పుడు నేను రిస్క్ మేనేజ్మెంట్కి వెళ్తే మనం ఆపరేషనల్ రిస్క్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది, అది చేసుకున్న ఒక కెరియర్, అదే ఒక సముద్రం. ఓకే, దాని తర్వాత ఫైనాన్స్ రిస్క్ అని ఉంటుంది, అది నేర్చుకుని దానికి వెళ్ళొచ్చు. సో ఈ మొత్తం ప్యాకేజ్ లాగా ఇంత పెద్ద రిస్క్ ప్రోగ్రామ్ చేసే కంటే
నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ కెరియర్కి వెళ్తున్నానో ఆ కోర్స్ నేర్చుకున్నా కానీ నాకు చాలు. అవన్నీ మనకి చాలా మటుకు ఆన్లైన్లో కోర్సెస్ ఆఫర్ చేస్తారు. అవి నేర్చుకొని కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టికల్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కోర్సెస్ ప్రాక్టికల్కి వెళ్ళిన తర్వాత చెయ్యాలి. ఎందుకు అంటే ఈ మినిమం నాలెడ్జ్తోని నేను అంత పెద్ద అడ్వాన్స్ కోర్సెస్ చేయలేను. సో ప్రాక్టికల్గా జాబ్ చేస్తూ అప్పుడు నేను మా మెంటర్ ఎవరైతే ఆఫీస్లో ఉంటారో వాళ్ళని అడుగుతూ ఈ కోర్సెస్ కనుక చదవగలిగితే ఇవన్నీ క్లియర్ చేయగలుగుతాను అనమాట. అలా ఉంటుంది అనమాట. అంటే జాబ్ చేస్తూనే కోర్సెస్ కూడా చేయాలి అనేసి మీరు అంటున్నారు. అవును. అంటే జనరల్ గా అంత టైం దొరకదు, ఎవరి దగ్గర అంత టైం ఉండదు. అలాంటప్పుడు ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్రాష్ కోర్స్ లాంటివి ఏమైనా అప్లికేబుల్ చేస్తున్నారు? ఎస్ మ్యామ్. ఇప్పుడు అంటే ఇది వరకు మేము అవన్నీ డిజైన్ చేయలేదండి, కానీ ఇప్పుడు మాత్రము అవన్నీ డిజైన్ చేసేసి దానికి ఆ విధంగా ట్రైన్ చేయడం స్టార్ట్ చేసామండి. ఈ క్రాష్ కోర్సెస్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. అంటే ఈ క్రాష్ కోర్స్ లో ఏ కోర్సెస్ డిజైన్ చేయబడింది అండ్ ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ చెప్పండి. ఇప్పుడు మ్యామ్, ఇప్పుడు నేను ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ని ఆస్పైర్ చేస్తున్నాను. అయితే అందరు జనరల్గా ఏంటంటే ఆ 1 month 2 months 3 months లాగా చదువుతారు. మేము అదేం చేస్తాము అంటే అది ఒక మీరు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కింద బ్రేక్ చేస్తే, లాంగ్ టర్మ్ ఏంటి అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాథ్స్ ప్లస్ కామర్స్ అని పెట్టేసాం, సిఈసి. సో వీళ్ళకి ఆ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇప్పటి నుంచి అవన్నీ కోర్సెస్ నేర్పిస్తూ ఒక విధంగా వెళ్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళకి రేపు పొద్దున అదే సబ్జెక్ట్ ఎగ్జామ్లో వస్తే అది చేయగలుగుతారు. ఈ షార్ట్ టర్మ్ క్రాష్ కోర్సెస్ ఎలా డిజైన్ చేసాము అంటే వీళ్ళకి మేము ఆ పర్టికులర్ ఏవైతే ఉంటాయో ఒక రిపీటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ ఉంటాయో దానిలో వీళ్ళు ఏవైతే స్పీడప్ చేయగలుగుతారో అలాంటి అవే ఆ స్టూడెంట్స్కి నేర్పిస్తాం. కొంతమంది స్టూడెంట్స్ స్కూల్లో బాగా చేశారు, అవే మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇప్పుడు బాగానే చేయగలుగుతారు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే స్కూల్లో చేయలేదు, అయితే ఇప్పుడు ఫ్రెష్గా నేర్చుకుంటున్నారు ఇంట్రెస్ట్తోని. వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళకి అవి నేర్పించి వి ఎన్ష్యూర్ దట్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే మేము ఎంత నేర్పించినా కానీ అక్కడ కావాల్సింది అంటే అంటారు కదా, లైక్ గుర్రాన్ని మనం నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ తాగిపీలేమనేసి. కరెక్ట్. అదే విధంగా ఈ పిల్లలు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ చూపించగలిగితే యాజ్ ఎ టీచర్స్ ఆర్ యాజ్ ఎ ఇన్స్టిట్యూషన్ వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. అలా ఉంటుంది. ట్రూ, కరెక్టే చెప్పారండి సార్. ఇక్కడ చక్కటి వాక్య చెప్పారు. గుర్రంకి మనం చెరువు దగ్గర తీసుకెళ్ళం కానీ దానికి నీళ్లు తాగిపించాలి. అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఈ కోర్స్ చేయమ్మా అనేసి చెప్పగలం కానీ ఆ కోర్స్ లో ఫోర్స్ చేయలేము. సో ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేసి అంటుంటారు ఇక్కడ. అదే విధంగా క్రాష్ కోర్స్ క్లాసెస్కి వస్తే జనరల్ గా అకాడమిక్స్ కి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. బట్ క్రాష్ కోర్స్ ఇప్పుడు మీరు ఏ విధంగా చెప్పారో జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళు కోర్సెస్ చేసుకోవచ్చు. ఇన్ దాట్ కేస్ క్రాష్ కోర్స్ అంటేనే లాంగ్ డిస్టెన్స్ కోర్సెస్. మరి ఆ కోర్సెస్ ఏ విధంగా అంటే దాని క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఆన్లైన్ చదవచ్చా ఆఫ్లైన్ చదవచ్చా, వాళ్ళ కోర్సెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటి అంటే అండి కొంతమంది జాబ్స్ చేస్తారు బట్ స్టిల్ దే వాంట్ టు లెర్న్. ఇప్పుడు మా దగ్గర క్లౌడ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 ప్రాబ్లమ్స్ చేస్తే ఈ 10 ప్రాబ్లమ్స్ కనుక నేను సాల్వ్ చేయగలిగితే బాగుంటుంది. కానీ ఈయన రెగ్యులర్ రాలేడు కాబట్టి ఆన్లైన్ వీడియో చెప్పించినా కానీ ఆయన వినకపోవచ్చు. అందుకే మేము ఏం చేస్తామంటే రికార్డెడ్ వీడియోస్ క్లౌడ్లో పెట్టేస్తాం ఆ ప్రాబ్లమ్స్కి. సో వీళ్ళు ఎప్పుడైనా కనుక అవి సాల్వ్ చేసుకొని వచ్చేసి ఒక డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అని ఆన్లైన్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. అప్పుడు ప్రత్యేకంగా ఈ సీరియస్గా వీళ్ళు సాల్వ్ చేయగలిగితే 80% ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడైతే స్టక్ అవుతారో ఆ 20%కి టీచర్ హెల్ప్ చేయగలుగుతారు. కానీ 100% ఆన్లైన్ టీచ్ చేసి వాళ్ళకి నేర్పియాలి అంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదనమాట. సో ఎయిదర్ వీళ్ళు ఆఫ్లైన్ వచ్చేసి నేర్చుకొని కంప్లీట్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది. ఆన్లైన్లో ఏంటి అంటే ఇప్పుడు ఈ క్లౌడ్లో మేము యాక్సెస్ ఇస్తాం కాబట్టి వీళ్ళందరికీ అవి చూస్తూ కంప్లీట్ చేసుకొని చేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు ఆన్లైన్లో మీరు అడిగిన ప్రశ్నకి ఆన్లైన్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళకి ఒక షెడ్యూల్ ఇచ్చేస్తాం, ఈ డే ఇవి కంప్లీట్ చేయాలి అని. సో దాన్ని కంప్లీట్ చేస్తూ వీకెండ్స్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అన్న కాన్సెప్ట్ పెడతాం. సో వాళ్ళు అవి అడగడం జరిగితే అవి అప్పుడు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అయితే వాళ్ళు సాల్వ్ చేసినా కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయమంటాం అనమాట. సో దట్ టీచర్స్ కెన్ రివ్యూ అది ఎక్కడ తప్పుపోయిందో అని చెప్పగలుగుతారు. సో ఆ విధంగా మేము సిస్టమ్ డెవలప్ చేసామండి. వావ్, అంటే ఇక్కడ క్రాష్ కోర్సెస్ కోసం కూడా చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టారండి. ఖచ్చితంగా సార్. మరి ఆఫ్లైన్ గా ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళకి స్పెషల్లీ వీకెండ్స్ లైక్ సాటర్డే సండే వాళ్ళకి క్లాసెస్ జరుపుతుంటారు అంటే చెప్తుంటారు? అవును, చెప్తాం. యాక్చువల్లీ ఎలా అంటే మా దగ్గర ఇప్పుడు ఒక కో టీచింగ్ కాన్సెప్ట్ అని చెప్పాం కదండి. ఒక మెయిన్ టీచర్ వచ్చి సబ్జెక్ట్ చెప్పేసినా కానీ వాళ్ళు చేయించలేరు వీళ్ళకి.
సో ఈ కో టీచింగ్ కాన్సెప్ట్ కింద మా పిల్లలకి ఇప్పుడు ఇంటర్న్షిప్ ఏదైతే ఇస్తున్నామో వాళ్ళకి టీచింగ్ కూడా ఒక ఇంటర్న్షిప్పే అనమాట. మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, టీచింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, ప్రాక్టికల్ జాబ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక టీచర్ ఆన్లైన్ అవైలబుల్ ఉన్నా ఆఫ్లైన్ అవైలబుల్ ఉన్నా కానీ మాకు కో టీచింగ్ కాన్సెప్ట్ కింద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అన్న ఒక స్టూడెంట్స్ని కొంత తయారు చేస్తాం అనమాట. సో ఆ పర్టికులర్ ప్రాబ్లం ఆ పర్టికులర్ థియరీ అయితే వాళ్ళు నేర్చుకొని చెప్పగలుగుతారు అనుకున్నప్పుడు మెయిన్ సబ్జెక్ట్ కవర్ చేస్తే కో టీచింగ్ కింద ఈ పిల్లలు హెల్ప్ చేస్తారు. అల్టిమేట్గా ఆ స్టూడెంట్కి ఆ కాన్సెప్ట్ కవర్ అయినట్టు మేము చెక్ చేస్తాం అనమాట. ఆ విధంగా కవర్ చేస్తున్నామండి. వావ్ సార్, మరి ఇది మాత్రం ఇండియాలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలి అంటే అక్కడ కొన్ని జాబ్స్ కి పర్టికులర్ కోర్సెస్ నేర్చుకుంటేనే జాబ్ హైర్ చేస్తుంటారు. అవునండి. ఇన్ దాట్ కేస్ ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అలాంటి కోర్సెస్ హైర్ చేశారా? అవునండి. ఇప్పుడు ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ అని ఒకటి ఉందండి, అది మనతో కొలాబరేట్ అయిపోయింది. అలాగే వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ కొలాబరేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఏమీ అవగాహన ఉండదు, ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. సో ఇప్పుడు ఐఎల్స్ ట్రైనింగ్ అయినా మన దగ్గర జరుగుతుంది అనమాట. అదే ముందటి నుంచే స్టార్ట్ చేస్తాం. అలాగే ఐఎల్స్ ట్రైనింగ్ కాకుండా వీళ్ళకి ఏ కెరియర్ సూటబుల్ అవుతుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది. ఇప్పుడు జనరల్ కన్సల్టెంట్ లాగా ఏం చేస్తారు అంటే వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తారు. సో మేము చూసేది ఏంటి అంటే వాళ్ళతో లైజింగ్ ఉంది కాబట్టి ఈ పిల్లలు ఈ కోర్స్కి వెళ్తే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తాం. సో మ్యాక్సిమం మేనేజ్మెంట్కి ఎక్కువ సజెస్ట్ చేయం సార్, ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ తక్కువ అయిపోయాయి, అన్నీ ఆఫ్షోర్ అయిపోతున్నాయి. ఐటీ వాటిలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఒక స్టూడెంట్ ఇంటర్లో కామర్స్ చేసి డిగ్రీలో కామర్స్ చేసినా కానీ వీ రికమెండ్ టు గో ఫర్ ఐటీ ఓన్లీ, బికాజ్ అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మేనేజ్మెంట్ చేసి ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటే చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అలాంటప్పుడు మేము రికమెండ్ చేయం. అంటే ఇప్పుడు ఏదో మాకు వీళ్ళు వచ్చి మేము ఎంబీఏ చేస్తున్నాము, మాకు ఫ్యూచర్లో ఎంబీఏ చేయాలనుకుంటున్నాం బీబీఏ చేసి అంటే మేము ముందే చెప్తాం ఆపర్చునిటీస్ ఉండవు, బట్ స్టిల్ యూ వాంట్ టు గో ఫర్ ఇట్ అని చెప్తాం అనమాట. కానీ ఆ ప్రాసెసింగ్ అంతా మన దగ్గర నుంచి కరెక్ట్గా చేస్తారండి. మనకి ఎవరైతే కొలాబరేట్ అయిపోయి ఉన్నారో దే ఆర్ ట్రస్ట్ వర్తీ అన్నమాట. సో అందుకే ఇప్పుడు మమ్మల్ని చూసైనా కానీ వాళ్ళు హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు అనమాట. ఆ విధంగా ఉందండి. వావ్, అంటే ఓన్లీ ఆస్ట్రేలియన్ ఎంబసీ వాళ్ళు మాత్రమే కొలాబరేట్ అయ్యారా? అంటే చాలా మంది యుఎస్ కూడా వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటుంటారు, అక్కడ చక్కటి జాబ్ రావాలని కూడా కోరుకుంటుంటారు. ఇక్కడ చదువుకున్నాక కూడా అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి మళ్ళీ అక్కడ జాబ్ కోసం వెతుక్కుంటుంటారు. మరి ఆ విధంగా మన దగ్గర అలాంటి కోర్సెస్ డిజైన్ చేసి వాళ్ళకి డైరెక్ట్ వర్క్ షీట్ మీద పంపించే జాబ్స్ లాంటివి కోర్సెస్ లాంటివి లేవంటారా? ఉన్నాయండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి అంటే ఇది వరకు అంత అవన్నీ కొలాబరేషన్ లేదు. ఇది వరకు మీరు చెప్పినట్టు ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్తో ఉంది, బట్ ఆఫ్ లేట్ ఈ కెనేడియన్ యూనివర్సిటీ వాళ్ళతో కూడా కొలాబరేషన్ అవ్వడం జరిగింది. అంటే ఎవరైతే వాళ్ళతో కనెక్ట్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనకు తెలుసు. సో త్రూ నెట్వర్క్ అండ్ అదర్ థింగ్స్ వాళ్ళందరూ వచ్చి చూశారు. సో మేము కూడా బ్యాక్గ్రౌండ్ చేసి చూసాము, దే ఆర్ ఆల్ జెన్యూన్. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్తాము. బట్ ఈవెన్ దో పీపుల్ వాంట్ టు గో అబ్రాడ్, నేను నా పర్సనల్ పర్వ్యూ చెప్పాలి అంటే ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ నెక్స్ట్ 10 decades అని చెప్పేస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ మ్యాన్ పవర్. సో అక్కడ సాచురేషన్ పాయింట్ వచ్చేసింది, ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ వర్డ్ గో ఫర్ ఇట్, బట్ ఆపర్చునిటీస్ పరంగా చూసుకోవాలి అనుకుంటే ఇండియా వుడ్ బి ఎ బెటర్ ఆపర్చునిటీ. సో మీరు ఇక్కడ ఎంత ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అంత చెయ్యండి అండ్ ఇట్ వుడ్ బి ఆల్వేస్ బెటర్. వావ్, డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇండియా కూడా ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ముందడుగులో ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మన దగ్గర హైర్ ఉన్నాయి. సో టైప్ అయినాయి కాబట్టి డెఫినెట్లీ ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా అదే విధంగా వాళ్ళ కోర్సెస్ లో కూడా డిజైన్ చేస్తుండొచ్చు, రైట్ సార్? సో ఫ్యూచర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా డిజైన్ చేస్తారో చెప్పండి. నాకు మీరు అడిగారు అనుకోండి, నేను స్టీరియోటైప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా నాకు క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ తయారు చేయాలని ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో నేను సింగింగ్ ప్రైమరీ పెట్టుకొని వేరే బ్యాకప్ పెట్టుకుంటాను. నాకు గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి, గుడ్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ నేను ఏ డొమైన్లో సక్సెస్ఫుల్ అవుతానో అకౌంటింగ్ అంటే ఆ అకౌంటింగే నేర్చుకోవాలి. నాకు వేరే సబ్జెక్ట్స్ మీద జనరల్ అవేర్నెస్ ఉన్నా చాలు. కానీ క్రెడిట్ బేస్డ్ సిస్టంలో 10 out of 10 క్రెడిట్స్ ఏదైతే నాకు కెరియర్ అవుతుందో అవి చూస్ చేసుకోమని చెప్తాను. ఇంకా మిగతా ఆన్సిలరీ క్రెడిట్స్ ఏమో 2-3 క్రెడిట్స్ 1 క్రెడిట్ అట్లా అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు భాష మంది అందరు తీసుకోవాలి, బట్ అది 10 క్రెడిట్స్ అవసరం లేదేమో కొంతమందికి కెరియర్కి అనుకూలంగా. అప్పుడు వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఒక 5 క్రెడిట్స్ దానికి అనుకూలంగా కంప్లీట్ చేయండి.
అయితే ఇప్పుడు ఇన్ని కోర్సెస్ చేసే అవసరం లేదు, అంటే మనం ఏవేవో చేస్తాం కానీ అన్నీ మర్చిపోతాం. వి ఎండ్ అప్ ఇప్పుడు నేను ట్యాక్స్ నేర్చుకోవాలి, ఆడిటింగ్ నేర్చుకోవాలి, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కార్పొరేట్, బట్ నేను ఏదో ఒక్కదానికే జస్టిఫై చేయగలుగుతాను. జస్టిఫై చేసేటప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆఫ్ ఆడిటింగ్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆఫ్ టాక్సేషన్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్, అది చేస్తూ ఆ కోర్సెస్ చేసుకోవాలి. ఆ విధంగా డిజైన్ చేయాలని మాకుందనమాట మా ఇన్స్టిట్యూషన్కి. అది చాలా గొప్ప ఆశయంతో సార్ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా సార్ మీరు ఏ విధంగా అయితే చెప్పారో మన 10 decades లో డెఫినెట్లీ ఇండియా ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ప్లేస్ అవుతుందని అంటున్నారు. ఈ విధంగా అయితే మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఎడ్యుకేషన్ పార్ట్ గా ఏదైనా మంచి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అయితే యాజ్ పేరెంట్ నేనైనా కానీ మీకైనా ఒకటే సజెస్ట్ చేస్తానండి. ఫస్ట్ ఏంటి అంటే స్టూడెంట్కి ఉన్న ఒకటి స్వాట్ అనాలిసిస్ అంటారు, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అనేసి. వీళ్ళకున్న స్ట్రెంగ్త్కి అనుకూలంగా ఏం ఆపర్చునిటీస్ అవుతాయని తెలుసుకోవాలి. అది మన రెగ్యులర్ కోర్సెస్లో దొరకకపోతే మనం ఏ కోర్సెస్ బయట చేసుకొని కంప్లీట్ చేస్తాం, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కానీ కంప్లీట్ చేసుకొని ఒక్కసారి నాలెడ్జ్ వచ్చిన తర్వాత బేసిక్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్కి వెళ్ళమని చెప్తాను. సో మనకు తెలిసిన అవగాహన తక్కువే ఉంది కాబట్టి ఎంపీసీ ప్లస్ ఐఐటి, బైపీసీ ప్లస్ నీట్, కామర్స్ ప్లస్ సిఏ అన్న 3 కాకుండా వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, రీటైల్ బ్యాంకింగ్, హోల్సేల్ బ్యాంకింగ్, దాంతో ఇన్సూరెన్స్లో ఎన్నో వింగ్స్, ఇప్పుడు ఇంజనీరింగ్లో ఎన్నో వింగ్స్, మళ్ళీ ఫుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వింగ్స్, మళ్ళీ కమింగ్ అప్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అవి కనుక ఎక్స్ప్లోర్ చేయగలిగి వాటికి ప్రాక్టికల్గా పెట్టగలిగితే బాగుంటుంది. సో మనకి పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చి ఒక వాల్యూస్, నేను ఫస్ట్ చెప్తాను ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఈ సోషల్ మీడియా వీటన్నిటి వల్ల కొంచెం వాల్యూస్ నుంచి డీవియేట్ అవుతున్నారు. 80% వాల్యూస్ మీద ఫోకస్ చేసి ఇంకా 20% వాళ్ళ కెరియర్ మీద ఒక్క ఏరియా మీద ఫోకస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయినా కానీ ఎవ్రీవన్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సో వాళ్ళకి కొంచెం ఏంటి అంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, అట్ ద సేమ్ టైం మానిటర్ దెమ్, వాళ్ళు చేస్తున్నారా లేదా. అండ్ ఆల్వేస్ గో విత్ క్యారెట్. అందరు స్టిక్ అప్రోచ్, ఒక్కసారి వచ్చి అరిసేస్తే వాళ్ళు రెబల్ అయిపోతారు. సో క్యారెట్ అప్రోచ్తోనే ప్రేమగా చెప్పి రెగ్యులర్గా చెప్తూ ఉంటే దే ఆల్ విల్ గో ఇన్ ఎ వెరీ గుడ్ డైరెక్షన్. అండ్ నేను మీకు చెప్తున్నాను కదా, ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, ఎస్పెషలీ ఫర్ నెక్స్ట్ జనరేషన్. జస్ట్ కొంచెం స్కిల్ మీద ఫోకస్ చేస్తే ఎవ్రీవన్ విల్ బి సక్సెస్ఫుల్, అంతే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, ఫైనల్ గా ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఏదైనా కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే హౌ దే కెన్ అప్రోచ్ యూ? మ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు ఒకటేమో దే కెన్ పర్సనలీ విజిట్ ఆర్ క్యాంపస్, ఆర్ మా ఫోన్ నంబర్స్ ఉంటాయండి. మీరు గూగుల్లో చెక్ చేసుకున్నా కానీ దేనిలో చెక్ చేసినా మీకు ఫోన్ నెంబర్ దొరికిపోతుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయంగానే మీ దగ్గర మీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళే మీకు ఫాలోఅప్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మిగతా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో ఏ విధంగా అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటివి ఉంటాయో, అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ అనుకోవచ్చు మనం ఒక విధంగా చెప్పాలనుకుంటే, అలాంటివి ఏదన్నా ఎలిజిబిలిటీ టెస్ట్, సరే ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటివి ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెడుతున్నాయా? ఎలిజిబిలిటీ మీరు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏంటంటే అండి మేము ఒకసారి పెట్టడం జరిగింది, దానివల్ల పిల్లలకి స్ట్రెస్ ఎక్కువైపోయింది. అందుకే మేము దాని తర్వాత ఏం చేసాము అంటే అలాంటి టెస్ట్ ఆపేసి మేము ఏం చేసాము అంటే సైకలాజికల్ టెస్ట్ అన్నట్టు వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చేసి వాళ్ళకి మేమే క్వశ్చన్స్ వేసి వాళ్ళు ఏ ఏరియాలో బాగుంటారు అనేది చేస్తున్నాం. ఈ రిటర్న్ టెస్ట్ మీద వాళ్ళు అంటే ఒక నర్వస్నెస్ పెరిగిపోతుంది అనమాట. సో అందుకే మీరు ఏం లేదు, ఆ క్యాంపస్ కనుక వస్తే పర్సనల్గా కౌన్సిల్ చేసి దాని తర్వాత ఒక్క రోజులో జడ్జ్ చేసేంత ఇది ఉండదు స్కోప్ ఎవరికి కూడా. సో జాయిన్ అయిన తర్వాత ఒక వీక్, 1 month, 2 months, 6 months అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నథింగ్ లైక్ ఒక రిటర్న్ టెస్ట్ ఇవన్నీ పెట్టడం జరగదు. బట్ ఒక్కటి ఏం చూస్తాము అంటే 80% ఆఫ్ ది స్టూడెంట్స్ హూ కమ్ టు ఆద్య షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ మేము ఇంకా తీసుకున్న అడ్మిషన్స్ కూడా అండి లైక్ ఒక గ్రూప్కి అంటే ఎంత అంటే అంతమందిని తీసుకోము, 40 క్లోజ్, ఒక లిమిటెడ్ స్ట్రెంత్ అంతే అండి. సో ఏ గ్రూప్కి తీసుకున్నా కానీ మినిమం స్ట్రెంతే ఉంటుంది, అలాగే ఉంటుంది. సో ఎంతమంది స్టూడెంట్స్ చూస్తున్నారో ఇప్పుడు సార్ ఇంటర్వ్యూ, చక్కగా ఆద్యకి వెళ్ళండి అండ్ రష్ ఇమీడియట్లీ, ఎందుకంటే లిమిటెడ్ స్టూడెంట్స్ సీట్స్ మాత్రమే ఉన్నాయని సార్ ఇక్కడ అంటున్నారు అనమాట.
ఇంకా స్కాలర్షిప్ ఒకటి ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు మేము ఒక పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అందులో ఒక 10 అడ్మిషన్స్కి మాత్రము ప్రతి ఒక్క కోర్సులో వాళ్ళకి 10 out of 10 వస్తే అసలు ఫీజు ఇంచుమించు ఉండకపోవడం అలా జరుగుతుంది. ఆ 9 above 9 దే హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్, దాంట్లో వాళ్ళు ఏ కేటగిరీలో ఫాలో అవుతే ఆ ఫీజు ఉంటుంది. ఓకే, ఆ విధంగా ఉంటుంది. అంటే స్కాలర్షిప్ మొత్తం అందులో కవర్ అయిపోతుంది వాళ్ళ ఎడ్యుకేషన్. అందులో వాళ్ళకి అయిపోతుందండి. వావ్, ఆద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చక్కటి కోర్సెసే కాకుండా మీ ఫ్యూచర్ బ్రైటే కాకుండా స్కాలర్షిప్ కూడా అందిస్తుంది. ఇక్కడ ఇంటర్న్షిప్స్ కోసం కూడా మీకు హెల్ప్ అవుట్ చేస్తుంది అనమాట. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా రైట్ గైడెన్స్ ఉందో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చూసారు కదండి ఇవాళ మన ఎడ్యుకేషనిస్ట్కి అశోక్ రెడ్డి గారు. మరో ఎడ్యుకేషనిస్ట్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బుధవారం మీకు అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్. ప్రతి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. తెలుసుకునే ప్రోగ్రామే ది బెస్ట్ ఆఫ్ ది డే. హీరో అనగానే గుర్తుకు వచ్చే స్టైల్, డాన్స్ అనుకుంటాం. అసలైన రియల్ హీరోనే ఈ డైరెక్టర్ హీరో. టాప్ మోస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమానే ఈ బొమ్మ బ్లాక్ బస్టర్. బిజినెస్ మ్యాన్స్, బిజినెస్ ఉమెన్స్ చిన్న చిన్న టిప్స్ రూపంలో మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. హలో సిటీ విజన్. కాసుల పంటలను పండించిన సినిమాలే ఈ దర్శక వర్షం. అమ్మ, నాన్న, అత్త, మామ ఇలా చాలా మంది పెద్దలు మనోభావాలు, వారి వారి సొంత ఒపీనియన్స్ ని మనం ఈ పెద్దలు వారి మనస్తత్వాలు ప్రోగ్రాం ద్వారా తెలుసుకుందాం. MBBS చదివినటువంటి నిపుణుల సలహాలు, టిప్స్ ని అందుకొని మీరు కూడా బీ హ్యాపీ, బీ హెల్దీగా ఉండండి. ప్రతి ఒక్క టాప్ మోస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ని మనం కూడా వినేద్దాం.